Sermon by Mr. S. N. Murthy. సన్నిధికి వచ్చినందుకు మీకు అందరికీ సమయం బట్టి మరొకసారి కింద వాక్యం చదువుకుందామండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 20వ వచనంలో 19వ అధ్యాయము 10వ వచనంలో చక్కటి మాట రాబడింది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చాను. ఎవరు వచ్చారు ఈ లోకానికి? యేసు ప్రభువారు. దేవుడే స్వయంగా యేసు యొక్క కుమారుడు ద్వారా ఈ లోకానికి మన పాపములను క్షమించడానికి, మానవుల పాపము క్షమించి రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన వచ్చి అనేక మందిని స్వస్థపరిచారు, ఎంతో మందిని బాగు చేశాడు, ఎంతో మందికి ఆయన పండ్లు తినిపించి ఎంతో మంది కుంటి వారిని బాగు చేస్తాడు. అయితే అందరి విషయం మనం చెప్పుకోవడం కానీ ఒక ఆయన కోసం కొంచెం వాక్యం మనం చూద్దాం. మరి అది యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి మనం కొన్ని వచ్చిన చదువుతున్నట్లయితే, ఇక్కడ అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చాను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళాను. ఒక పండుగ జరుగుతుంది ఇక్కడ. ఏం పండుగ అంటే ఆ యూదుల పండుగ, పస్కా పండుగ. ఆ పండుగ నిమిత్తమే యేసు ప్రభువారు ఆ యొక్క యెరూషలేము పట్టణానికి వెళ్ళిన చూస్తున్నాం. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనుకున్న ఒక కోనేరు కలదు. ఏమున్నది ఇక్కడ? ఆ యొక్క గొర్రెల ద్వారము అనగా ఆ యొక్క బెతెస్దా అనే కోనేటి ఉన్నది. ఆ కోనేటి దగ్గరికి గొర్రెలన్నీ తీసుకుని వెళ్ళి అక్కడ నీళ్లు పట్టించే యొక్క ద్వారం ఉంది. అక్కడ ఆ ద్వారం దగ్గర అక్కడ ఉంది కలదు, ఆ కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. సాధారణంగా మనందరికీ తెలుసు, మండపములు అనగా ఒక చెరువుకు మరియు అనేక ప్రదేశం మనం చూసినప్పుడు ఒక చెరువుకి 5-6 ఒక రేవులు ఉంటాయి. ఈ 5-6 రేవుల్లో కూడా ఆయా రేవుల మనుషులు ఆ నదులు ఆ యొక్క ఆ కోనేటిలో దిగి స్నానం చేయటం మనం చూస్తుంటాము. మరి చాలా మట్టి కూడా తెలిసేది, తీర్థయాత్రలో ఎక్కువ జరుగుతుంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి ఏంటండి, ఇక్కడ 5 మండపములు కలవు. ఆయా మండప సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించడం కలదు. అక్కడ ఒక వాడిక ఉంది. ఏంటి యొక్క ఆచారం అంటే, ఆ యొక్క ఎప్పుడైతే ఆ యొక్క కోనేటిలో దిగి దానిలో స్నానం చేస్తున్నప్పుడు దేవదూత వచ్చి ఆ నీళ్లు కదిలించినట్లయితే ఎవరైతే దిగి మొట్టమొదటి దిగుతారో వాళ్ళు బాగుపడతారు, స్వస్థ పొందుతారనే వాడిక కలదండి. చూడండి, ఆయా సమయంలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించడం కలదు. నీరు కదిలింపున పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టివాది కాబట్టి బాగుపడును. ఆ యొక్క ఎప్పుడైతే దేవదూత తిరిగి దానిలో దిగి ఆ నీళ్ళు ఎప్పుడైతే కదిలిస్తుందో ఆ కదిలించిన వెంటనే ఎవరైతే అక్కడ దిగుతారో అటువంటి ఎటువంటి వ్యాధి గలవాడైనా, ఎటువంటి రోగం గలవాడైనా, మరి కుంటివాడైనా గుడ్డివాడైనా ఆ లోపల దిగినట్లయితే వెంటనే స్వస్థత పొందుతారని చెప్పేసి వారి యొక్క నమ్మకం. యూదులు నమ్మేవారండి. కనుక అక్కడ కనుక ఆ మండపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓసేదలు గలవారు అనేకులు గుంపులుగా పడి ఉండేది. అందరూ కూడా స్వస్థత పొందాలని చెప్పేసి అనేక మంది రోగులు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు. మరి అనేక మరి రోగములతో పడి ఉన్నట్టు వారు, మంచాలు పడి ఉన్నట్టు వారు, గడ్డల మీద పడి ఉన్నవారు అనేక మంది గుంపులుగా ఉన్నారు. ఎందుకు చెప్తుంటే అక్కడ స్వస్థత వరం ఉన్నది. ఆ యొక్క మరి ఆ కోనేటిలో దీని అంటే స్వస్థత పొందుతారని నమ్మకం ఉన్నది కనుక అనేక మందిని తీసుకొచ్చి అక్కడ ఉంచి మరి ప్రతి రాత్రి కూడా మేలుకుండి దింపాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎంతమంది బాగుపడ్డారో మాత్రం ఇక్కడ రాయబడలేదండి. ఎంతమంది రాయబడలేదు. అయితే అక్కడ 38 ఏళ్ళ నుండి వ్యాధిగత మనుషులు ఉండేను. ఎన్ని సంవత్సరాలు అండి? 38 సంవత్సరాలు. 38 సంవత్సరాల నుండి ఒక వ్యాధితోటి ఆయనకు పడున్నాడు. లేవలేడు, నడవలేడు, ఆ కోనేటి దిగలేడు. కానీ ఎప్పటికీ నేను దిగుతాను, నేను బాగుపడతాను, స్వస్థత పొందుతానని చెప్పేసి విశ్వాసంతో 38 సంవత్సరాలు ఉన్నట్లుగా చూస్తున్నాం. ఆ స్థలానికి యేసుప్రభు వచ్చారు. యేసుప్రభు ఆయన చూసారు. ఆయన పడున్నాడు. ఆయన ఆ గడ్డ మీద పడున్నాడు. ఆయన ఆ రోగంతో ఉన్నాడు. ఆయన చూశాడు. అతన్ని చూసి ఏమన్నాడు, యేసు వాడు పడుంటూ చూసి వాడప్పుడు బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, ఎంతకాలం ఉన్నాడో ప్రభు వారికి తెలుసు. ఆయన తెలుసు, బహుకాలం నుండి ఎక్కడ ఉన్నాడు, ఈ స్వచ్ఛపడని ఆశపడి ఉన్నాడు కాబట్టి అసలు తన కోరిక ఏమిటి అడుగుదామని చెప్పేసి ఏమన్నాడంటే, ఎరిగి
స్వస్థపడకూరుచున్నావా అని అడుగగా, ఎందుకున్నాడు ఆయన? స్వస్థత పొందాలని, బాగుపడాలని, బాగుపడి మరి నా యొక్క తల్లిదండ్రులకు కానీ లేక నా బంధువులకు కానీ నా వారందరికీ కూడా నేను బాగుపడ్డాను, స్వస్థత ఉందని చెప్పి చూపించుకోవాలని పడి ఉన్నాడు ఆయన అక్కడ. కనుక ఆయన అంటే బాగుపడకూరుచున్నావా అనగా, అయ్యా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడను లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. ఏం చెప్పాడు ఆయన? అయ్యా మరి ఆ కోనేటిలో దిగి ఎవరైతే ముందుగా దిగుతారో, ఆ దేవదూత వచ్చి కదిలించబడినప్పుడు ఎవరైతే ముందు దిగుతారో వారు వెంటనే బాగుపడతారని వారు అనుకుని అదే మీరు బాగుపడుతున్నారు. నేను నన్ను అక్కడ దింపుడు ఎవడం లేడు కనుక మరి ఇక్కడే పడి ఉన్నాను అని చెప్పేసి ఆ యొక్క రోగి యేసు ప్రభు వారితో మరి సమాధానం చెప్పినట్టు చూస్తున్నాం. అందుకు యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకు నడుమని చెప్పగా వాడు వెంటనే స్వస్థత నుండి తన పరుపెత్తుకు నడిచాను. యేసు ప్రభు వారు అన్నారు, నువ్వు వెంటనే లే. ఎప్పుడైతే అన్నాడో ఆ యొక్క రోగి, 38 సంవత్సరం నుండి పడి ఉన్నాను, నేను లేవలేను, కుంటువాడిని, నా దగ్గర ఓపి లేదు, బలహీన చెప్పేసి ఏమీ ఆలోచించలేదండి. అతను ఆ యొక్క మనసుతోటి రాలే. యేసు ప్రభు చెప్పమంటేనే ఆ యొక్క మాటలన్నీ స్వస్థత కలిగి వెంటనే దిగ్గులు లేచాడు ఆయన. దిగ్గులు లేచి మరి అక్కడ అందరూ చూస్తున్నారు, ఏం చేస్తున్నారని చెప్పేసి చూసి వెంటనే తన తలుపు పెట్టుకుని తన భుజాన్ని పెట్టుకుని మరి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నామండి. అంటున్నాడు, నువ్వు లేచి నీ పరిపెత్తుకు నడుమని చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకుని నడిచాను. ప్రియమైన సహోదరుల వాక్యం మీరు గమనించవలసింది మనం చేస్తుంది. యేసు ప్రభు వారు మన చెంతకు వచ్చినట్లయితే ఆయన అంటున్నాడు, నువ్వు లే. ఎన్ని సంవత్సరాలు అండి? 38 సంవత్సరాలు. 38 సంవత్సరాలు అండి ఆ యొక్క మరి మరణస్థితిలో ఉన్నట్టు యొక్క వ్యక్తి. మరి ఏ రోగం మనకు తెలియదు, ఒక పక్షవాగమో లేక ఏ రోగం మనకు తెలియదు, కానీ లేవలేడు, నడవలేడు, మరి ఖాళీ మాత్రం మనసు మాత్రం చూస్తాడు అంతే. యేసు ప్రభు వారు చెప్పిన వెంటనే ఆయన లేచి మరి తన పరిపెత్తుకొని నడిచినట్లుగా చూస్తున్నాం. అందుచేతనే ఆయన అంటున్నాడు, మీరు నా యొద్దకు రండి, నా మాట వినండి మీకు తప్పనిసరిగా విశ్వాసం కలుగుతుందని చెప్పేసి దేవుడు మనం పిలుస్తున్నాడు. మరి ఎక్కడ ఉన్నప్పటికీ, ఎటువంటి స్థితులు మనం ఉన్నప్పటికీ ఆయన మనం ప్రార్థన చేస్తున్నట్లయితే తప్పనిసరిగా మన ప్రార్థన అంగీకరిస్తాడు. ఆయన మనకి స్వస్థత కలిగిస్తాడు. మరి అటువంటి స్వస్థత పొందటానికి మనందరం కలిసి దేవుని నమ్మి ఆయనలో మరి ఒక విశ్వాసం పొందాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ వాక్యం దీవించడం కాదు.